భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతిని పురస్కరించుకొని ఆర్వి ఫౌండేషన్ ఆధ్వర్యంలో తిరుపతి జిల్లా కోటపట్టణంలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు। ఈ సందర్భంగా ఆర్వి ఫౌండేషన్ చైర్మన్ వెంకట కృష్ణయ్య మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి 135వ జయంతిని పురస్కరించుకొని కోట, వాకాడు, చిట్టమూరు, చిల్లకూరు మండలాల్లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతూ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు 5,000 రూపాయల నగదు పురస్కారాన్ని అందించనున్నట్లు ప్రకటించారు। అలాగే 2025-26 విద్యా సంవత్సరం నుంచి 8-9 తరగతులు చదువుతున్న విద్యార్థులకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జీవిత చరిత్రపై వ్యాస రచన పోటీలు నిర్వహించి విజేతలకు మొదటి బహుమతిగా 3,000, ద్వితీయ బహుమతిగా 1,000 రూపాయలు వంతున ఇవ్వడం జరుగుతుందని చెప్పారు। విద్యార్థుల్లో పోటీ వాతావరణం తీసుకురావాలనే ఉద్దేశంతో ఆర్వి ఫౌండేషన్ ఈ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు। ఈ కార్యక్రమంలో నెల్లిపూడి మురళి, కోటేశ్వరరావు, శ్రీనివాసులు, మస్తానయ్య, అవినాష్ తదితరులు పాల్గొన్నారు। ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ డిసెంబర్ 6వ తారీఖున చనిపోయిన రోజు। ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ 69వ వర్ధంతి కార్యక్రమాలు దేశవ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి। ఈరోజు అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమానికి ఆర్వి ఫౌండేషన్ తన నివాళులు అర్పిస్తూ ఉంది। మిత్రులారా, ఆర్వి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఒక పత్రికా ప్రకటన మేము ఇవాళ రిలీజ్ చేస్తూ ఉన్నాం। 69వ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా 135వ జయంతిని పురస్కరించుకొని కోట, వాకాడు, చిట్టమూరు, చిల్లకూరు మండలాలలో పరిధిలోని ప్రభుత్వ జడ్పీ ఉన్నత పాఠశాలల్లో చదువుతున్నటువంటి 10వ తరగతి విద్యార్థులకు ఆర్వి పురస్కార నగదు బహుమతుల్ని ఇవాళ ప్రకటించింది। ఈ సందర్భంగా 4 మండలాలు కోట, వాకాడు, చిట్టమూరు, చిల్లకూరు మండలాల్లో ప్రతిభ కనపరిచినటువంటి మండల స్థాయిలో ప్రతిభ కనపరిచినటువంటి ఒక విద్యార్థి మండలానికి ఒక విద్యార్థికి 5,000 రూపాయలు చొప్పున 4 మండలాలకి 20,000 రూపాయలని ఆర్వి ఫౌండేషన్ ప్రకటించింది। వాళ్ళకి తదనంతర జయంతి కార్యక్రమంలో మేము వాళ్ళకి విజేతలుగా ప్రకటించిన వాళ్ళకి మేము ప్రైజుల డిస్ట్రిబ్యూషన్ ఇవ్వడం జరుగుతుంది। నెంబర్ 2, అదేవిధంగా కోట మండలానికి సంబంధించి కోట మండలంలో ప్రభుత్వ పాఠశాలలు ఉన్నత పాఠశాలలు ఎన్నున్నాయో అన్ని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలకి 8వ తరగతి 9వ తరగతి చదివేటటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అన్ని స్కూళ్ళకి కలిపి అంబేద్కర్ జీవిత చరిత్ర మీద వ్యాసరచన పోటీలు ఆర్వి ఫౌండేషన్ నిర్వహిస్తూ ఉంది। వారికి మొదటి బహుమతిగా 3,000 రూపాయలు, రెండవ బహుమతిగా 1,000 రూపాయలు, వాటితో పాటుగా ప్రోత్సాహ బహుమతులు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది। మిత్రులారా, అయితే ఆర్వి ఫౌండేషన్ ఈ కార్యక్రమాలు ఎందుకు చేయాలనుకుంటుందంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశానికి చేసినటువంటి సేవల్ని తెలుసుకొని ఆయన జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరుకోవాలని మేము అభిలషిస్తున్నాం। ఆర్వి ఫౌండేషన్ తరపున విద్యార్థుల్లో పోటీ వాతావరణం కల్పించాలనే ఉద్దేశంతో ఆర్వి ఫౌండేషన్ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది। అయితే ముఖ్యంగా కోట, వాకాడు, చిట్టమూరు, చిల్లకూరు మండలాల్లో ఉన్నటువంటి ఎంఈఓలు కానీ ఆయా పాఠశాల హెడ్ మాస్టర్లు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు అందరూ కూడా దీంట్లో భాగస్వాములై దీన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాము। జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్। వర్ధిల్లాలి ఆర్వి ఫౌండేషన్, వర్ధిల్లాలి ఆర్వి ఫౌండేషన్, వర్ధిల్లాలి ఆర్వి ఫౌండేషన్।